హాయ్. రాష్ట్ర కమలంలో ఒకవైపు కలకలం, మరోవైపు అయోమయం. ఆ పరిస్థితి ఏంటో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసుకుంటాం. నమస్కారం సార్. నమస్కారం. చాలా రోజులేదు సార్ మిమ్మల్ని చూసి, దాదాపు ఏడాది కావస్తుంది మిమ్మల్ని చూసి కూడా. ఏడాది అయిందా? ఏడాది అయింది సార్. అంటే ఎలక్షన్ బిఫోర్, అంటే మీరు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ళలో మిమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ చేశాను నేను. సంతోషం. అంటే ఏడాది అయిపోయింది కదా సార్. అంటే అంతా హ్యాపీనా సార్? ఆరోగ్యం అది బాగా చాలా ఎక్కువ తిరుగుతున్నారు ఈ వయసులో కూడా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిత్యం పర్యటనలోనే ఉంటున్నారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పేపర్లో వార్త కానీ టీవీలలో మీ పర్యటనల గురించి వస్తూనే ఉన్నాయన్నమాట. అంతా భగవంతుడి దయ వల్ల ఆరోగ్యానికి ఏం ఇబ్బంది లేదు, బాగానే ఉంది. అమరావతిలో కన్నా లక్ష్మీనారాయణ గారికి కూడా భూమి ఉంది కాబట్టి రాజధాని తరలిపోతే తన భూమికి ధరలు తగ్గిపోతాయని ఆయన చాలా భయపడుతున్నారు అంటున్నారు. ఏమండి, 93, 94 నుంచి 2008 దాకా ఒక 13 ఎకరాలు అక్కడ అమరావతిలో కొనుక్కున్నాం. 2008 తర్వాత లేదు, నాకు ఆ 13 ఎకరాలు 2008 నాటికి 13 ఎకరాలు కొనుక్కున్నాం. ఆ 13 ఎకరాలు అట్లానే ఉంది. నేను అనేక మార్లు తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్ కూడా నేను ఎలక్షన్ డిక్లరేషన్లో ఇచ్చున్నాను. పరిస్థితి బాగానే ఉంది. అమరావతి గ్రామం ఎక్కడ, అమరావతి రాజధాని ఎక్కడ? మీరు అంటున్నారు ఇప్పుడు అమరావతిలో నాకుంది, అది రాజధాని పరిధిలో కాదు. వారానికి రాజధాని పరిధిలో ఏదైతే అమరావతి అని పెట్టారో రాజధానికి పేరు, ఆ రాజధాని పరిధిలో కన్నా లక్ష్మీనారాయణ గారికి ఉంది అని వారు ఆరోపిస్తున్నారనమాట. ఒక పని చేయండి, ఆరోపించే గాలికి పుట్టినోడు ఎవడన్నా ఉంటే ఆ గాలికి పుట్టినవాడిని తీసుకొని మీరు ఆ 29 గ్రామాల్లో తిరిగి అది ఎక్కడో చూపిస్తే మీకు ఒక 600 గజాలు రిజిస్ట్రేషన్ చేసిస్తా. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఎవడైతే గాలికి పుట్టినోడు ఈ గాలి మాటలు మాట్లాడుతున్నాడో ఆ గాలికి పుట్టిన వాడిని తీసుకొని ఆ 29 గ్రామాలు తిప్పి ఆ 29 గ్రామాల్లో నా భూమి ఎక్కడో చూపించగలిగితే మీకు 600 గజాలు రిజిస్టర్ చేసిస్తాను. ట్రై చేద్దాం సార్, ఇల్లు కట్టుకుంటాం మేము కూడా. అయితే దొరుకుతుంది. 600 గజాలు మీకు రిజిస్టర్ చేసిస్తాను. ఓకే సార్. 29 గ్రామాల్లో కన్నా లక్ష్మీనారాయణకి సెంటు భూమి ఉన్నా ఆ సెంటు భూమి కూడా మీకే రాసిస్తా. ఓకే, అర్థమైందా? అందుకని 2008 నాటికి 93 నుంచి 2008 మధ్యలో అసలు రాజధాని వస్తుందని ఎవడన్నా కలగనేటువంటి పరిస్థితి కూడా కలగ. మరి గాలి మాటలు మాట్లాడద్దు, ఎందుకంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మొహాన పడుతుంది తప్ప ఇంకో చోట పడేటువంటి పరిస్థితి అయితే. రాజధాని అంశంలో ఏమి జరగదు, మీరు చెప్పినట్టుగా వేచి చూస్తున్నారు. సరే చూద్దాం అంటున్నారు మీరు. మండలిపై కేంద్రం యొక్క నిర్ణయం ఎలా ఉంటుందంటారు? వీళ్ళేమో మండలి రద్దు అయిపోయింది అంటున్నారు, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించేశారు. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను, నరేంద్ర మోదీ గారు ప్రొసీజర్కి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయము చేయడు, అవుట్ ఆఫ్ ద వే ఏ నిర్ణయము చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడైతే కాదు. అంత మటుకు క్లియర్, అంతవరకు క్లియర్. కానీ చట్టంలో మండలి విషయంలో ఎట్లా ఉందంటే 2/3 మెజారిటీ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించాలి అనేది. మండలి ఉంచాలా, తీసేసుకోవాలా, పెట్టుకోవాలా అనేటువంటిది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అసెంబ్లీలో 2/3 మెజారిటీ రెజల్యూషన్ చేయాలన్నంత మటుకే ఉంది. దానికి కేంద్రానికి అధికారాలు అయితే లేవు అక్కడ. దాంట్లో ఉంచాలా, తీసేయాలనే దానికోసం ఇట్ ఇస్ ఓన్లీ సింప్లీ ప్రొసీజరల్ అప్రూవల్. అంటే మండలి రద్దు అనే అంశంలో కేంద్రము జోక్యం చేసుకోదంటారు మీరు? గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో మండలి రద్దు చేశారు. అంటే ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన ఇందిరాగాంధీ గారు పక్కన రాజీవ్ గాంధీ గారి హయాంలో అది ఓకే చేశారు. అక్కడ కూడా పార్లమెంట్లో ఉభయ సభలు ఒప్పుకోవడము, రాష్ట్రపతి ఆమోదించడం జరిగిపోయిన తర్వాత రద్దు అయింది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది కదా ప్రాసెస్. చట్టంలో అది రాష్ట్ర ప్రభుత్వ అధికారాల కిందే ఉంది తప్ప కేంద్ర ప్రభుత్వ డిస్క్రిప్షన్ పవర్లో అయితే లేదు. మండలి విషయంకి వచ్చేటప్పటికి అసెంబ్లీలో 2/3 మెజారిటీ రెజల్యూషన్ చేసి పంపిస్తే అది ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిందే తప్ప ఇంకొక రకంగా కూడా మీ అనుభవంతో ఇప్పుడు మండలి రద్దు అయినట్ట ఉన్నట్ట? ప్రెసిడెంట్ గారి సంతకం పెట్టే వరకు కూడా రద్దు అయినట్టు కాదు. ప్రెసిడెంట్ గారు సంతకాలు పెట్టాలంటే పార్లమెంట్లో చర్చకు పోవాలి కదా. నేను చెప్తుంది అది. ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశంలో అంశం లేనట్టుంది కదా. అందుకు అది ప్రొసీజర్ ప్రకారం వస్తుందండి. అదే ఉందా లేదా అనేటువంటిది కాదుగా ప్రశ్న. ప్రొసీజర్ ప్రకారం వస్తాయి అన్నీ కూడా.
ఇకపోతే పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారం పుడుతుంది అది. రాజధాని పరిధిలో ఎవరైతే బినామీల పేర్లతో అంటే తెల్ల రేషన్ కార్డులు కావచ్చు ఏమీ లేని కావచ్చు వాళ్ళ పేరు మీద ఎవరైతే భూములు కొనుగోలు చేశారని ఇన్ని రోజులు గగ్గోలు పెడుతున్నారు అందుకు సంబంధించి దాదాపు 720 మంది పైన ఈడీ కేసులు నమోదు చేసినట్లుగా ఈరోజు వార్తలు వచ్చాయి కదా, దాని గురించి ఏమంటారు మీరు? ఏంటి బినామీ పేర్లు ట్రాన్సాక్షన్స్ జరిగినాయని, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, అమరావతి ప్రాంతాల్లో చాలా అవినీతి జరిగిందని నేను మాట్లాడినాను, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని నేను ఉత్తరం కూడా రాసినాను జగన్మోహన్ రెడ్డికి. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాసినాను. బాగానే ఉంది. ఆయన మర్చిపోయాడేమో ఎంపరర్ ఆఫ్ ది కరప్షన్ అని 2 పుస్తకాలు రాశాడు. 2 పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాల సంగతి జగన్మోహన్ రెడ్డి కంఫర్టబుల్గా మర్చిపోయాడేమో. నేనైతే ఆయనకు గుర్తు చేస్తూనే ఉన్నాం, ఉత్తరాలు రాస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా అమరావతిలో జరిగినటువంటి అవినీతిని రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అసలు అవినీతి పరుల మీద బినామీ చట్టం ఉంది, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం, బినామీ యాక్ట్ ఉంది మోడీ గారు వచ్చిన తర్వాత. ఎవరైతే ఈ బినామీ ఆస్తులు ఉన్నాయో ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు కానీ కూడా ఉంది దాని మీద. మీరు ఎందుకు చేయలే? వాళ్ళు ఈడీకి అప్పచెప్పారు, ఈడీ కేసులు పెట్టారు, ఈడీ చర్య తీసుకుంటుంది. దానికి క్వశ్చన్ కాదు నేను అనేది. బీజేపీ బ్లాక్మెయిల్ చర్యలకు పాల్పడలేదంటారా? ఎక్కడ కూడా లేదంటారా? క్వశ్చనే లేదు. సీఎం రమేష్ గారు బీజేపీలోకి చేరముందు వరకు సీఎం రమేష్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు వీళ్ళందరిపైన ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అంటే ఐటీ దాడులు అవి ఇవి దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వారిని బలవంత బెదిరించి మరీ పార్టీలోకి తీసుకోలేదంటారా బీజేపీ? తప్పది. మీరు సీఎం రమేష్ కానీ లేకపోతే సుజనా చౌదరి కానీ వాళ్ళిద్దరు వ్యాపారస్తులు, పాలిటీషియన్స్ కాదు. వాళ్ళు వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు. అంతేగాని వ్యాపారం చేసే వాళ్ళందరి మీద మీకు సహజంగానే ఉంటుంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఇవన్నీ కూడా. ఆ రోజు బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడారు కదా. మాట్లాడవచ్చు. ఇప్పుడు వాళ్ళేం మాట్లాడారు అనేది ఉంటుంది క్వశ్చన్ కాదు ఇక్కడ. ఇప్పుడు దాని గురించి తప్పుకోవడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో కక్ష సాధింపు చర్యలని మాట్లాడి ఉండొచ్చేమో, నేను కాదంట్లా. కానీ మీరు ఇంకోటి మర్చిపోకూడదు, దే ఆర్ నాట్ పాలిటీషియన్స్, దే ఆర్ బిజినెస్ పీపుల్. దాడులు జరిగినవి ఉన్నాయిగా, ఏం తీసేయలేదు, ఎత్తేసారా అంటగా ఎత్తేయలేదుగా. ఎత్తేకపోయినా స్పందన లేదు కదా. పెట్టారు, 1000 కోట్లు ముంచేశారన్నా కూడా చట్టం తన పని తను చేసుకుని పోద్దండి. ఎప్పుడు మోడీ గారు కూడా ఎప్పుడు మీ గొడుగు కింద ఉన్నంత వరకు తప్పది. మీరు మాట్లాడేది తప్పు, 100కి 100 నేను వ్యతిరేకిస్తున్నాను. చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. ఏమన్నా రద్దు చేస్తే మీరు అన్నట్లు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ కేసు అయినా, పార్టీలో చేరకముందు ఉన్నటువంటి ఏ కేసు అయినా రద్దు చేస్తే మీరు అన్నట్లు అంటున్నారు. ఆదాయానికి ఉన్నాయి, అక్రమాస్తులు ఉన్నాయని మీరు దాడులు చేసి అలాంటి వారిని మీ పార్టీలోకి ఎలా చేర్చుకున్నారు? అంటే అలాంటి ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో అదే అనేక మంది మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగినంత మాత్రాన అదేదో పెద్ద నేరం అనేటువంటిది కూడా ఎట్లా అవుతుంది? దానికి ఏదో కరెక్ట్గా ట్యాక్స్ కట్టకపోతే కట్టిస్తారు, లేకపోతే ఫైన్ వేస్తారు, లేకపోతే చేస్తారు. దానికి అయితే రొటీన్గా వ్యాపారాల్లో జరిగేటువంటి చర్య అదే క్వశ్చన్ కాదు. గతంలో జరగని దాడులు మరి ఎప్పుడైతే టీడీపీకి దూరం అయిపోయి మళ్ళీ రెండోసారి కేంద్రంలో బీజేపీకి అధికారంలోకి వచ్చినట్టునే దాడులు జరిగాయంటే అవి కక్ష సాధింపు అనుకోవాలా? అదే దాడులు గతంలో ఎందుకు జరగలేదంటారు? మరి టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు? టీడీపీ మీరు కలిసి ఉన్నప్పుడు మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఒక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతను వ్యాపారస్తుడైనా ఇంకొకడైనా ఆ ఇన్స్టిట్యూషన్ తన పని తను చేసుకోకూడదు అని చెప్పేటట్టుంది. ఆ చర్యకి మీరు సమర్థించేటట్టు కనపడుతుంది నాకు ఒక జర్నలిస్ట్గా. తప్పది. ఎందుకంటే నేను ఇందాక ఒకటి చెప్పాను, దే ఆర్ బిజినెస్ పీపుల్. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ మీద జరిగేటువంటి చర్యలు వేరు, పాలిటిక్స్ వేరు. అది వ్యాపారంలో రొటీన్గా జరిగేటువంటి. వాళ్ళు ఎంతమంది మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయండి? ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు సీఎం రమేష్, సుజనా చౌదరి గారు లాంటి వారి మీద జరగడం లేదు కదా. అది చట్టానికి అతీతులే ఏంటి నాకు అర్థం కాలేదు.
ఏమంటే చట్టానికి ఇంతవరకు లేనిది targeted-గా వాళ్ళ మీద ఎందుకు చట్టానికి జరిగాయి? ఎవరు అతీతులు కాదు, ఓకే. అంతే, చట్టానికి అతిథులు కాదు, ఎవరు అతీతులు కాదు. సరే, ఎవరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు మామూలు సాధారణ రాజకీయాలు చేస్తున్నారు అని ప్రజలు చూసుకుంటారు. ఇకపోతే మీరు ఏదన్నా రాజకీయాల్లో వచ్చేసి ఎవరైనా కూడా గెలుపు గుర్రాలతో స్వారీ చేయాలనుకుంటారు. కానీ బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకున్న జనసేనతో స్వారీ చేయాలనుకుంది. ఎందుకు, ఎవరి వల్ల లాభం అనేది ఇక్కడ అర్థం కావడం లేదు. జనసేనతో పొత్తుకి మీరు పిలిచారా, లేదంటే వారే మీ దగ్గరికి వచ్చారా? సరే, ఎవరిని పిలిచినప్పటికీ కూడా ఇవాళ రెండు రాజకీయ పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనకు వ్యతిరేకంగా ఇద్దరం కలిసి పోరాడదాం అనుకున్నాం. ఎవరికి ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి అనేటువంటిది ఇక్కడ ప్రధానం కాదు. 2019 ఎన్నిక అనేటువంటిది రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీల మధ్య జరిగింది. ఆ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీల మధ్య జరిగినప్పుడు టీడీపీ గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక పరిపాలన జరపబట్టి, అవినీతి పరిపాలన జరపబట్టి ప్రజలు విసుకుపోయినారు, మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకున్నప్పుడు మీరన్నట్టు ఎవడు గెలుస్తాడు అనుకున్నటువంటిది చూసినారు. పార్టీలకు అతీతంగా రెండో పార్టీకి ఓటు వేసినారు. ఇద్దరు కలిసి బాగా డబ్బు పంచారు. ఆ ఇద్దరు పంచినటువంటి డబ్బులో ఎవడు కూడా కాంపిటీషన్ ఎవరి దగ్గరకు కూడా చేరలేకపోయినటువంటి పరిస్థితి. మద్యం కానీ డబ్బు కానీ ఇద్దరు పోటీగా పంచినటువంటి పరిస్థితి ఉంది. నా ఒక్క నర్సాపేట పార్లమెంట్లోనే రెండు పార్టీలు కలిసి 100 కోట్లు ఖర్చు పెట్టినారు. ఒక్క పార్లమెంట్లో నేనేం ఖర్చు పెట్టలేదు, దండం పెట్టి తిరిగాం. అందుకనే మాకు ఆ పరిస్థితి వచ్చింది. అందుకని చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పేసి ఇతను తిరిగి కొద్దిగా గొప్ప ప్రజల్ని కన్విన్స్ చేసినాడు. కాబట్టి అతనికి వ్యతిరేక దృష్ట్యా ఇతనికి ఎక్కువ సీట్లు ఇచ్చున్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడతాం, ఇద్దరం కలిసి పోరాడతాం. ఖచ్చితంగా 2024కి మేమే ఆల్టర్నేటివ్ అవుతాం. ఖచ్చితంగా. ఇది అతిశయోక్తి అనిపించడం లేదా? ఏం లేదు 100%. దేశవ్యాప్తంగా మోడీ గారు వేవ్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో డిపాజిట్లు గల్లంతైపోయిన మీ పార్టీ ఇక 6.5 అనుకుంటా ఓటింగ్ శాతం తెచ్చుకున్న జనసేన పార్టీ రెండు కలిస్తే ఆల్టర్నేట్ మేము అవుతాము. ఎవరు బాధ్యులు? ఒక పర్వతం లాంటి వ్యక్తి కూడా గెలవలేకపోయారు. ఎవరు బాధ్యులు? అలాంటి ఒక్క నిమిషం 14 నుంచి 19కి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక బ్లాక్ షీట్. ఎందుకంటే మేము ఎవరితో ఫైట్ చేసామండి? రాజకీయ పార్టీలతో ఫైట్ చేయలే, మీడియాతో ఫైట్ చేసాం. సారీ టు సే, మీడియాతో ఫైట్ చేసాము. గడిచిన 5 సంవత్సరాలు మాతో పొత్తులో ఉండి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కాస్త అట్లా తల ఎత్తగానే ఆ తల పొత్తు పెట్టుకొని నరికేస్తాడు. 99లో కానీ 2014లో కానీ. 99లో వాజ్పేయి గారి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకున్నాడు, పొత్తు పెట్టుకున్నాడు. అప్పుడు 18% ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని సంపూర్ణంగా తలకాయ నరిపేసి పడుకోబెట్టాడు. మళ్ళీ 2014లో మోదీ గారి ఇమేజ్ని చూశాడు, మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా మోడీ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ వచ్చిన 2015లోనే చెప్పాను నేను ఈ మాట. మాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ విశాఖపట్నంలో. కానీ 4.5 సంవత్సరాలు అతనితో పొత్తులో ఉంటాం. సమాధి కట్టాడు. అన్ని రాజకీయ పార్టీలు, అంత మీడియా, అన్ని అసోసియేషన్సు టోటల్గా భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్నీ తీసుకుంటూనే. ఎంత దురదృష్టం అంటే 10 సంవత్సరాల్లో ఇవ్వాల్సిన ఇన్స్టిట్యూషన్స్ 4 సంవత్సరాల్లో కేంద్రం ఇస్తే 11 సంస్థలు చట్టంలో పెడితే 39 సంస్థలు ఇస్తే కేంద్రం అన్యాయం చేసింది అంటున్నాడు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇస్తే కేంద్రం అన్యాయం చేసింది. రైల్వే జోన్ ఇచ్చిన గంటలో ఏమన్నారండి? ఆదాయం లేని జోన్ అన్నారు. అంటే రైల్వే ఆదాయం రాష్ట్రాలకు వస్తుందా? 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అన్న రాజకీయ అనుభవం ఉందన్నట్టు చంద్రబాబు నాయుడే ఆదాయం లేని జోన్ మాకెందుకన్నారు. ఆదాయం లేని జోన్ మాకెందుకని చంద్రబాబు నాయుడు అనగానే మొత్తం మీడియా అంతా ఆదాయం లేని జోన్ అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మీకు సాగరమాల రూపంలో కానీ, మీకు నేషనల్ హైవేస్ రూపంలో కానీ, మీకు ఉన్నటువంటి 13 రాష్ట్రాల్లో 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, మన తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇచ్చినా, కొత్త ఎయిర్పోర్ట్లు ఇచ్చినా, మీకు ఇన్ని పోర్ట్లు ఇచ్చినా, ఇన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా, స్పెషల్ స్టేటస్ టెక్నికల్గా స్పెషల్ స్టేటస్ 10 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఇదే విజయవాడలో గడ్కరీ గారు నిలబడి ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. 10 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎవరికైనా సరే ఆయన ఒక పుస్తక రూపంలో వేసి ఇచ్చినాడు మీడియాకి, పుస్తక రూపంలో వేసి ఇచ్చిన గంటలోనే కేంద్రం అన్యాయం చేసింది అని అంటారు. మళ్ళీ మీడియా మొత్తం ఇందుట్లో మేము మీడియాతో ఫైట్ చేయాల్సి వచ్చింది. మేము చెప్పేటువంటి ఏ వాస్తవం కూడా అందుకే నేను 100 సార్లు చెప్పేవాడిని, వాస్తవాలు ప్రజలకు తెలిసిన రోజున ఈ రాష్ట్రంలో ఓటు అడిగేటువంటి హక్కు ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉంది అని. వాస్తవాలు ప్రజల్లో ఈ రోజు కూడా ఉంది కదా, సామెత చెప్పినట్టు శత్రువుకు శత్రువు మిత్రు అన్నట్లు అయిపోయిందని. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా కులపరంగా, పార్టీల పరంగా విడిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏ కులపరంగా మాకు మీడియా లేకపోవటం వల్ల ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి ఎవరన్నా కనపడండి, ఎవరన్నా మాకు చెప్పే అడ్వర్టైజ్ ఏంటంటే మీరు కూడా ఛానల్ను పేపర్ ఎందుకు పెట్టకూడదండి అంటారు. అంటే ఇవాళ అసలు మీడియా ఉన్న పరిస్థితికి ఏమైపోయిందంటే, ఇదిగో పలానా పత్రిక పలానా పార్టీకి సపోర్ట్ చేస్తుంది. మీకు కూడా భారత్ టుడే ఛానల్ ఉంది కదా, ఏదండి భారత్ టుడే ఛానల్ మీకు కూడా మద్దతు, భారత్ టుడే ఛానల్ ఉంది, మద్దతు ఇస్తున్నారు. కానీ అది ఎంతమంది మనకు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది చేసిన మా వాయిస్ లాగానే ఉన్నటువంటి పైకి తీసుకురండి. మేము ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరుకునే వాళ్ళం తప్ప ఇట్లా మీడియా ద్వారా చైతన్యం అనేటువంటి కాదు. మా గొంతు మీడియా నొక్కేసింది. మీడియాతో మేము ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితికి ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నారు ఎలా అంటారు? 100%. ఇవాళ మాకు ఆ పరిస్థితి లేదు. టీడీపీ ఓడినా రాష్ట్రంలో 40% ఓట్ బ్యాంకును వాళ్ళు షేర్ చేసుకున్నారు కదా, అంటే 40% ఓటింగ్ వచ్చింది వారికి. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉంది వాళ్ళకి. ఓడినప్పటికీ కూడా ఆ తెలుగుదేశం పార్టీని కాదని అంటే జస్ట్ మీకు డిపాజిట్ రాలేదు, 100 ఓట్లకు తక్కువ వచ్చి ఆయన 6.5% వచ్చింది. మీరు ఒకటి ఎలా సాధ్యపడుతుంది? ఈ రాష్ట్రం రాజకీయాలు ఒక్కసారి మీరు చూసుకుంటే ఆయన జగన్మోహన్ రెడ్డిగా ఉన్న తరతరాలుగా వచ్చిన ఓటింగ్, అది తరతరాలుగా వచ్చిన ఓటింగ్ కాదు కదా, అది కాంగ్రెస్ పార్టీ ఓటు జగన్మోహన్ రెడ్డికి కన్వర్ట్ అయింది అంతే కదా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏముంది? మాకు ఇవాళ అన్ని పార్టీల నుంచి కన్వర్ట్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకుంటే 2019 ఎన్నికలు అయిపోయిన జూన్ నెల నుండి కూడా ఇప్పుడు కూడా జాయినింగ్స్ చేసి వచ్చాం. మీరు చూసుంటారేమో పరిస్థితి పెట్టేటప్పటికి ప్రతి పార్టీ నుంచి ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు జనసేన చేర్చుకోవట్లేదు, వైసీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ. చెప్పండి, ఈరోజు భారతీయ పార్టీలో చేరుతున్న వారు ఎవరైనా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవగల సత్తా ఉన్న నాయకులు, 10 మందితో ఓట్లు వేయించగల నాయకులు మీ పార్టీలో చేరుతున్నారా? మీకు కనపడతలేదో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే చెప్పండి. సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీపీల వరకు కూడా క్షేత్రస్థాయిలో లోకల్ బాడీస్లో గెలిచినటువంటి వాళ్ళే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. మీరు 2-3 దృష్టిలో పెట్టుకొని మొత్తానికి ఆపాదించడం అనేటువంటిది 100కి 100 తప్పు. మా దగ్గర కావాలంటే జర్నలిస్ట్ ఇస్తాము. మా దగ్గర రోజు ఇప్పుడు కూడా రామారావుపాడు గ్రామ అభివృద్ధి కమిటీ మొత్తం వచ్చి జాయిన్ అయినారు. అట్లా కాదు, సర్పంచ్ స్థాయి నుండి ఎంపీపీ జడ్పీటీసీ స్థాయి వరకు కూడా, అంటే
4 సార్లు 3 సార్లు 2 సార్లు సర్పంచ్ అయినటువంటి వాడు ఓటేయించలేనోడు అని చెప్పేసి మీరంటే దురదృష్టకరం. నేను మాట్లాడుతున్నది ఏం లేదు. చాలా తక్కువగా మీరు మా పార్టీని మీరు అంచనా వేస్తున్నారని చెప్పేసి నేను భావించాలి. జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా వేవుంది కానీ కాదండి, ఏపీలో బలమైన లేదు అంటున్నా. అది ఒక్క మీడియా వల్ల వస్తుందా? అది ఎలా సాధ్యమవుతుంది? ఒక్క మీడియా వల్ల. ఇప్పుడు మాకు 0.1% మీకు మళ్ళీ పదే మాట్లాడుతున్నారు మీరు ఆ మాట. 14, 19 మీరు మాట్లాడబకండి. 14, 19 అనేది ఇట్ వాజ్ బ్లాక్ షీట్. మమ్మల్ని చంద్రబాబు నాయుడు తీవ్రమైన ప్రతిసారి పొత్తు పెట్టుకొని మమ్మల్ని చంపేసి సమాధి కడుతున్నాడు. సమాధితో పాటుగా 14 రాష్ట్ర విభజన తర్వాత విభజన జరిగినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకంగా ఒక సెంటిమెంట్ ఈ రాష్ట్రంలో ప్రజల్లో క్రియేట్ చేసినారు. ప్రత్యేక హోదా చేతులు ఎత్తేసిన బీజేపీకి ఆదరణ ఉంటుందంటారు ఏపీలో? చేతులు ఎత్తేయలేదు. అందుకే నేను మీడియాతో ఫైట్ చేస్తున్నామని చెప్తున్నాను. అందుకే మేము మీడియాతో ఫైట్ చేస్తున్నామని చెప్తున్నాము. ఇప్పటికి కూడా ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా దాంట్లో భాగమే. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేటువంటిది టెక్నికల్గా ఇవ్వలేకపోయినారు కాబట్టే ఏదైతే ప్రత్యేక హోదాలో వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో ఇస్తానంటే రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు తెచ్చుకొని 16,500 కోట్ల రూపాయలు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేయాల్సింది పోనిచ్చి ఇస్తానన్న కేంద్రాన్ని ముద్దాయిగా చేసి చూపిస్తున్నారు. అందుకే మేము మీడియాతో ఫైట్ చేస్తున్నామని చెప్తున్నాను. పదే చెప్తున్నాను. అది మళ్ళీ దాన్ని కూడా మీరు పదే అదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే వాస్తవాలని ప్రజల్లోకి వెళ్ళకుండా అవాస్తవాలని మీ రేటింగుల కోసం అవాస్తవాల్ని అబద్ధాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపిస్తున్నటువంటి పరిస్థితి తప్ప. మీరు నేరుగా తీసుకెళ్ళచ్చు కదా. ఎవరు మీరు తీసుకెళ్ళాలిగా? మేము ఎంతమంది చూద్దాం? మేము మా గొంతు నొక్కేస్తున్నారుగా, తీసుకెళ్ళట్లేదుగా. వాస్తవాలను తీసుకెళ్ళట్లేదుగా. ఇప్పుడు ఎవడు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఎవడన్నా మాట్లాడుతున్నాడా ప్రత్యేక హోదా గురించి? వైసీపీ ఎంపీలు విన్నవిస్తూనే ఉన్నారు కదా ప్రత్యేక హోదా అంశము. ఏది కంటిన్యూటీ చెరుపు కదా. 22 మంది ఎంపీలని అండి నేను తెస్తానని చెప్పాడుగా. 22 మంది ఎంపీలని ఇస్తే తెస్తానని చెప్పాడుగా. మీకు అవసరం పడితే వైసీపీతో, మీకు అవసరం పడలేదు కాబట్టి అతిపెద్ద పార్టీగా అవతరించి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన శైలి చెప్పేశారు. తప్పు రైట్ ఏంటి? తప్పు. ఇప్పుడు తెలుగుదేశంతో కూడా మాకు ఎన్డీఏలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కూడా 4 సంవత్సరాలు మాతో ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నాడు. మాతో ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నా కూడా తను అడిగినట్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా 10 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా 4 సంవత్సరాల్లో ఇచ్చినప్పటికీ కూడా టెక్నికల్గా స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఇవ్వడానికి సాధ్యం కాదు. కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఇస్తే ఈ రాష్ట్రానికి ఎంత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అడిగితే 5,000 కోట్లు వస్తుందని అంటే ఎన్డీఏలో మాతో పార్ట్నర్గా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మోదీ గారు చెప్పారు. కాబట్టి 5,000 కోట్ల బదులు 16,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ రూపంలో కేంద్రం ఇచ్చింది. రాజకీయ లబ్ధి కోసం తను యూటర్న్ తీసుకొని మేము చెబుతూనే ఉన్నాను, నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడుతున్నావు, ప్రజలకి నిజాలు చెప్పు, నువ్వు కూడా మమ్మల్ని దోషిగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, మాకన్నా ఎక్కువ నువ్వే నష్టపోతావని నేను అనేక మార్లు చెప్పాను ప్రెస్ మీట్లో. మోదీ గారు కూడా చెప్పారు, నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడుతున్నావు అనేటువంటి మాట వినకుండా భయపడి యూటర్న్ తీసుకొని తను మునిగాడు, మమ్మల్ని ముంచాడు తను పరిస్థితి. 14 విభజనప్పుడు, రాష్ట్ర విభజనప్పుడు ఈ రాజకీయ పార్టీలన్నీ ఒప్పుకున్నాయా లేదా విభజనకి? అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్న పెద్ద మనుషులు పార్లమెంట్లో నిలబడి రాష్ట్ర విభజన జరిగితే ఏం కావాలని చెప్పేసి ఒక్కడైనా అడుగుంటే ఇవాళ మనకు భద్రాచలం డివిజన్ మొత్తం వచ్చేది, భద్రాచలం దేవాలయం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజనకు సిద్ధం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆ రోజున ప్రజల చేత తిరస్కరించబడి ప్రజల చేత రాళ్ళు వేయించుకొని మళ్ళీ సమైక్యాంధ్ర అని అనకుండా పార్లమెంట్లో నిలబడి మాట్లాడింది భారతీయ జనతా పార్టీని దోషిగా చేసి విలన్గా చేసి చూపించింది ఇదే మీడియా కూడా. అసలు మొండి చూపించింది బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఆర్థిక మంత్రి మొన్న ఆరోపించారు కదా పోలవరం ఆరోపణ. ఈ జనరల్గా నేను అడుగుతున్నాను, ఒక రాష్ట్ర బడ్జెట్ పెట్టేటప్పుడు కృష్ణా జిల్లాకింత, ప్రకాశం జిల్లాకింత, లేకపోతే శ్రీకాకుళానికి ఇంత అని ఎక్కడైనా పెడతారండి? ఒక స్కీములకు పెడతారు.
స్కీములు ఇస్తారు, స్కీములు స్కీముల ప్రకారమే ఆ పోలవరం స్కీముల ప్రస్తావన ప్రకారం లేదు కదా? ఇవాళ పోలవరం గురించి మళ్ళీ కేంద్రం బడ్జెట్లో నిధులు పెట్టలేదు అని మాట్లాడుతూనే చాలా నేననేది చాలా కాదు. దురదృష్టం. బుగ్గన గారు అంటున్నారు. మా బుగ్గన బుగ్గన గారు. మరి ఆయన ఒక ఆర్థిక నేననేది మంత్రి, కాదు. ఆయన ఒక ఆర్థిక మంత్రి, ఆయన అన్నాడు, మళ్ళీ మీరు అంటున్నారు నాతో నేను పాటు అడుగుతున్నా, కాదు. ఆయన ఆరోపించారు ఆయన- పోలవరానికి కూడా ప్రస్తావన నేను ఆరోపించారు అంటున్నాను. పోలవరానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు మోదీ గారు చేసినటువంటి తప్పేంటి అనంటే 10 సంవత్సరాల్లో ఇవ్వాల్సినవి ఏదో మాతో ఉన్నాడు కదా ఎన్డీఏలో అని 4 సంవత్సరాల్లో ఇవ్వటం అనేటువంటిది ఒకటి తప్పు ఆయన చేసింది. రైట్, అవన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పోలవరాన్ని నాబార్డుకి టైఅప్ చేశారు. నాబార్డుకి రావాలి. నాబార్డుకి టైఅప్ చేశారు. బడ్జెట్లో పెడతారని అంటే ఎవడైనా తెలియగలడు. ఇది నేను ఇందాక రైల్వే బడ్జెట్లో కనుక రైల్వే జోన్ ఇవ్వగానే ఆదాయం రాలేదని మాట్లాడినట్టే ఉంది ఇది కూడా. అట్లా కాదు. ఇప్పుడు నేను అందుకే చెప్తున్నా, ఒక అసమర్థులు అయినప్పుడు ఇట్లానే ఉంటాయి. ఇప్పుడు అది నాబార్డుకి టైఅప్ చేశారు. పీపీఏ నుంచి వీళ్ళు బిల్స్ సబ్మిట్ చేసుకోవాలి, అది రావాలి. ఇక్కడ ఇంకో టెక్నికల్ ఇష్యూ ఉంది పోలవరంకి సంబంధించినంత వరకు. కొన్ని ఇష్యూస్లో రిపోర్ట్ అడిగింది, గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఈ ప్రభుత్వం అయినా తొందరగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. వీళ్ళు కూడా ఇవ్వలే ఇంతవరకు. 2014 నాటికి 5,000 కోట్ల రూపాయలు పోలవరం మీద ఖర్చు అయిందన్నారు. దేని మీద 5,000 కోట్లు ఖర్చు పెట్టారో ఆడిట్ రిపోర్ట్ అడిగింది ప్రభుత్వం కింద. అది గత ప్రభుత్వం పూర్తిగా ఇవ్వలేకపోయింది, ఆలస్యం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి దానికి సరైనటువంటి నివేదికలు సరైనటువంటి సమయంలో ఇవ్వకుండా ఆలస్యమయ్యేది కూడా వీళ్ళ అసమర్థతల్ని కేంద్ర ప్రభుత్వం మీద రుద్ది కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పేసి చూపించడం, దానికి మళ్ళీ మీడియా ఎత్తుకోవటం, వీళ్ళు చెప్పంగానే కేంద్ర ప్రభుత్వాన్ని మాట. అదే నేను చెప్తున్నాయి. 2014 ముందు నేను 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాను. ఎప్పుడు కేంద్ర ప్రసక్తి ఎప్పుడు వచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు రాష్ట్రాలకు స్కీములు అనౌన్స్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ స్కీముల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా రొటీన్గా రాష్ట్రానికి వస్తుంది. చేత అయినోడు సమర్థుడు ఎవడన్నా ఉన్నాడంటే తెలివిగా పోయి ఢిల్లీలో కూర్చొని స్కీములు ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ తయారు చేసుకొని ప్రాజెక్ట్స్ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయించుకొని తెచ్చుకొని తీసుకొచ్చి రాష్ట్రానికి మెయిల్ చేసుకోవాలి. సమర్థుడు ఎవడన్నా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఏదో కుప్పబోసుకుంటే తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. ప్రొసీజర్ ఇప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అయినా లేకపోతే మీరు ప్రధానమంత్రి అయినా అక్కడ ప్రొసీజర్ ఉంటుంది. అదే ఎవరి సొంత సొమ్ము కాదు, ప్రజల సొమ్ము అండి. ప్రజల సొమ్ము, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది, పరిస్థితి ఉంటుంది. మనం తీసుకున్న డబ్బులకి లెక్క చెప్పాల్సినట్టు ఉంటుంది, లెక్క చెప్పి మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నట్టు ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏం కాకుండా నేను మాట్లాడిందే వేదం అని అంటాం, వీళ్ళు మాట్లాడిందే మీరు రాయటం, అందుట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, వాస్తవం ఉందా లేదా. మీరు అన్నారే పోలవరానికి అన్యాయం చేసింది, డబ్బు బడ్జెట్లో పెట్టలేదని అంటే ఆర్థిక మంత్రికి ఆ మాత్రం తెలియదంటే అది బడ్జెట్లో ఉంటుందా లేకపోతే దీనికి మనకు నాబార్డులో ఉంటుందా అనేటువంటి దానికి. నాబార్డు ఫండ్స్ బడ్జెట్కి వస్తాయండి, నాబార్డుకి వెళ్తాయి. బడ్జెట్ నుంచి వచ్చేటప్పటికి ఏదైనా ఇవ్వాల్సి ఉంటే పోలవరానికి పెట్టరు కదా పరిస్థితి. అందుకని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆ 4 సంవత్సరాల్లోనే ఇవ్వడం వల్ల అవన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ వీళ్ళంతా కూడా ఖర్చు పెట్టుకొని మళ్ళీ దానికి యూసీలు సబ్మిట్ చేసి మళ్ళీ ఫండ్స్ తెచ్చుకొని దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అందుకే నేను అంటుంది, ఇక్కడ అసమర్థులు ఉండబట్టే ఈ గోలంతా చేసుకోలేక కేంద్రం మీద దాన్ని నెపం పరిస్థితి పక్కన పెడితే నిలకడలేని మనస్తత్వం ఉన్న పవన్ కళ్యాణ్తో రాజకీయాలు చేయడం కష్టం అంటే ఇటీవల జేడీ లక్ష్మీనారాయణ కూడా బయటికి వెళ్ళిపోయారు. చాలామంది కూడా అదే మాట అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు అలాంటి జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకొని ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని మీరు ఎలా ముందుకు పోతామంటారు? అసలుకి గతంలో చూస్తే బీజేపీతో జతకట్టి తిరిగారు, తర్వాత నేను చేగువీర వారసుని అంటూ వామపక్షాలు అదంతా వామపక్ష భావజాలము అంటూ వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని 2019లో ఎన్నికలకు పోయారు. అసలు వామపక్ష భావజాలం ఉంది నాకు, ఆ భావజాలమే నాది అన్న ఆయన ఈరోజు బీజేపీలో ఎలా వచ్చి మింగిల్ అవుతారు? అసలుకి ఆయనతో మీరు ఎలా ముందుకు పోతారు? ఇప్పుడు జేడీ లక్షణాలు మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అది ఒక పార్టీలో కొంతమంది కొంతకాలం ఉండొచ్చు, కొన్ని కారణాల వల్ల దాన్ని బయటికి వెళ్తా సరే ఏదో మాట్లాడుతున్న పరిస్థితి. అవన్నీ ఆ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాల విషయం వచ్చేటప్పటికి ఒక రాజకీయ పార్టీగా 2 పార్టీలు కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము. అండర్స్టాండింగ్ తోటి ప్రజా సమస్యల మీద పోరాడతాం ఖచ్చితంగా. 2024కి
మేము మా మీద ఆయనకు నమ్మకం ఉంది, ఆయన మీద మాకు నమ్మకం ఉంది. మేము ఇద్దరం కలిసి ఈ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాడతాం. ఖచ్చితంగా 2024కి అధికారంలోకి వస్తాం. కానీ ఒకటే, లోకల్ బాడీ ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తామన్నారు. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత జనసేన యొక్క శక్తి తెలుస్తుంది. ఆ ఎన్నికల తర్వాత జనసేన నుంచి కానీ బీజేపీ పొత్తుల్లో భాగంగా ఏమైనా సీటు రాకపోతే పవన్ కళ్యాణ్ గారి బలం ఇంతనా అంటూ ఒక పవన్ కళ్యాణ్ గారిని ఒక చేతకాని నాయకుడుగానో ఒక కొరగాని కొయ్యగానో చిత్రీకరించడానికి బీజేపీ పావులు కదుపుతోంది అంటున్నారు. ఏమంటే ఎవరిని కూడా అంత తక్కువ చేసి మాట్లాడతాం అనేటువంటిది ఒక సంస్కారం కాదు. ఎవరిని కూడా, ఏ రాజకీయ పార్టీని కూడా. నేను అందుకే మీకు లాగా తప్పది. లోకల్ బాడీస్ వేరు, ట్రెండ్ వేరు ఒక రకంగా జరుగుతుంది, జనరల్ ఎలక్షన్ ఒక రకంగా జరుగుతుంది. మీకు నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. పెదకూరపాళ్ళకి వచ్చేటప్పటికి 5 మండలాల్లో 3 మండలాలు తెలుగుదేశం గెలుస్తాయి నీకు వచ్చేటప్పటికి లోకల్ బాడీ సెలక్షన్. దాన్ని చూసుకొని పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ అసెంబ్లీలో నేనే గెలిచేవాడిని. 5 ఎలక్షన్స్ అట్లానే జరిగింది పరిస్థితి. కానీ లోకల్ బాడీస్ ఒక రకంగా జరుగుతాయి, ఒక పారామీటర్తో జరుగుతాయి. జనరల్ ఎలక్షన్స్ జనరల్గా జరుగుతాయి పరిపాలన. లోకల్ బాడీసే పారామీటర్గా తీసుకుంటే అది కూడా నేను పెద్ద రాజకీయ నాయకుడు అని కూడా నేను అన్ను. ఎందుకంటే నాకున్న అనుభవంతో, నాకున్న రాజకీయ అపారమైనటువంటి అనుభవం ఉంది. మీకు ఏదైనా కానుకొని ఏమన్నా అనుకోండి ఉన్నటువంటి పరిస్థితి. లోకల్ బాడీస్ కొన్ని ఇష్యూస్ మీద, కొన్ని దీని మీద జరుగుతుంటాయి. ఒక్కోసారి స్థానికంగా ఉన్న క్యాండిడేట్ మీద జరుగుతుంది, ఒక్కోసారి కులపరంగా జరుగుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. పెదకూరుపల్లిలో ఒక అతను ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఇతను, ఒక మెంబరు, వార్డు మెంబరు విషయంలో అతను తెలుగుదేశానికి ఓటేశాడు. ఏమిటి నువ్వు అంత పెద్ద 89లోనే ఎదురు తిరిగి నువ్వు కాంగ్రెస్కి ఓటేస్తేవి, ఇప్పుడు ఎందుకంటే మా గోత్రికుడు అండి. అందుకని మైన్యూట్గా లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ప్రభుత్వంతో పనులను, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి కుల ప్రభావము, డబ్బు ప్రభావము, వీటన్నిటి మీద జరుగుతుంటాయి. కానీ జనరల్ ఎలక్షన్స్ వేరు, ప్రభుత్వ పనితీరు మీద జరుగుతుంది. పూర్తిగా ప్రభుత్వ పనితీరు మీద జరుగుతుంది. మీకు అట్లా 19 ఒకటి చూశారు కదా, చంద్రబాబు నాయుడు అంతకుముందు పసుపు కుంకుమ ఇచ్చి ఓట్లన్నీ నాయే అనుకున్నాడు. అట్లా ప్రభుత్వ పనితీరు మీద జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో జరుగుతాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు తను జీవించేందుకు ప్రజా సంక్షేమం కోసమే, ప్రజల కోసమే తన జీవితం అంటూ చెప్పరికి సినిమాలు చేయనన్నారు. మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకొని మళ్ళీ సినిమాలు చేస్తున్నా అంటారు. సినిమాలకు కూడా ఆల్రెడీ యూటర్న్ అంటాం తప్పు. ఇప్పుడు ఒక రాజకీయ జేడీ లక్ష్మణ్ గారు రాజీనామా చేశారు. ఆయన ఏం మాట్లాడాడు అనేది కాదండి. ఒక రాజకీయ నాయకుడు తన ప్రొఫెషన్ వదులుకుంటాడని మీరు ఎట్లా అనుకుంటారండి? రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన సరే ఏదైనా కావచ్చు, చెప్పాడా లేదా అనేది కాదండి. ఇప్పుడు నేను బిల్డర్ని, రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన నేను నా ప్రొఫెషన్ అనలేదు కదా, నేను రాజకీయాల్లోకి వస్తే నా వృత్తిని మానేస్తా నేను కదా. మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగండి, పవన్ కళ్యాణ్ గారిని అడగండి. ఈరోజు మీరు పొత్తులు పెట్టుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఒకే ట్రైన్లో జర్నీ చేయడానికి. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడితే ఆయన అడగండి, ఆయన సమాధానం చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా అని నన్ను దాని మీద అభిప్రాయం అడిగితే తప్ప, నా ఒపీనియన్ అయితే మాత్రం, నా ఒపీనియన్ చెబుతున్నాను, ఒక రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన వృత్తిని వదులుకోవటం తప్పు అనేటువంటిది నా భావన. తన వృత్తి తను చేసుకోకుండా రాజకీయాల్లో బతికేదేటనే బతకాలి కదా. ఏ రాజకీయ నాయకుడికి, ఇందాక మీరు అడిగారు సీఎం రమేష్ను లేకపోతే సుజనా చౌదరిని, వాళ్ళ వృత్తి వాళ్ళకుంది. వృత్తిపరంగా వచ్చేటువంటి ఇబ్బందులు మీరు రాజకీయాలకు కనెక్ట్ చేశాడు, అక్కడే వస్తుంది ఇబ్బంది. అందుకని రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వృత్తి మానుకోవాలి అనేటువంటిది కరెక్ట్ కాదు. వృత్తి వదులుకోకూడదు అనేటువంటిది కూడా నా వ్యక్తిగత భావన కూడా నేను చెప్తున్నాను. ఎవరైనా సరే, ఆయన ఏమన్నా ఎప్పుడన్నా కూడా ఏ పాలిటీషియన్ ఎవరు వృత్తి వదులుకున్నాడో చెప్పండి నాకు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఎంతోమందికి వ్యాపారాలు ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడు వ్యాపారాలు వదులుకున్నారని వాళ్ళ మీరు పవన్ కళ్యాణ్ వదులుకోమని చెబుతారండి? నాకు అర్థం కాలేదు. రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకున్న రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ వృత్తి చేపట్టలేదు కదా. అది వేరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కుదరదు. ఆయన చేయకపోయినా ఆయన వారసులు చేసుకున్నారు వ్యాపారాలు. వాళ్ళ అబ్బాయి వ్యాపారాలు చేసుకున్నాడుగా.
వాళ్ళ అబ్బాయి వ్యాపారాలు కరెక్ట్. ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకి టైం కుదరకున్నప్పుడు వాళ్ళ అబ్బాయి వ్యాపారాలు చేసుకున్నారు, కానీ వాళ్ళ అబ్బాయి వ్యాపారాలు వదులుకోలేదుగా, ఆయన వ్యాపారాలు వాళ్ళ అబ్బాయి చూసుకున్నాడుగా. అది కాదు తప్పు. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ వృత్తిని వదులుకున్నాడో ఒక్కడి పేరు చెప్పండి నాకు. తప్పు కూడా అది. ఆ వృత్తే, రాజకీయాలు ప్రజా జీవితం ఉంటుంది. వృత్తి బతకాలి కదా, మరి బతకకుండా ఏం సేవ చేస్తాడు? పరిస్థితి. జేడీ లక్ష్మణ్ గారు జనసేన నుంచి బయటకు వచ్చేసారు, బీజేపీ కండవ కప్పుకోబోతున్నారు అంటున్నారు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అండ్ మేము జనసేన పొత్తు కుదరక ముందు విషయం పక్కన పెడితే, పొత్తు సమయంలో మేము చేసుకున్నటువంటి ఒక అండర్స్టాండింగ్లో జనసేన నుంచి ఎవరిని కూడా చేర్చుకోవద్దని, బీజేపీ నుంచి జనసేనలోకి ఎవరిని చేర్చుకోకూడదు అనేది మాకు ఒక అండర్స్టాండింగ్. ఓకే, అది ఓకే. ఇకపోతే జనసేనతో మీరు పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడము, కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో రాష్ట్రంలో నాయకత్వంలో మార్పు జరుగుతుంది. అంటే రాష్ట్ర అధ్యక్షుడిలో మార్పు జరగబోతుంది. కన్నా లక్ష్మీనారాయణ గారు ఉంటారా, మరి ఆయన స్థానంలో వేరే వారు వస్తారా అన్నది కూడా చర్చ జరుగుతోంది. అది మీరు మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారిని అడగండి. ఓకే. నడ్డా గారు, అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకు పనిచేస్తాం అందరం కూడా. ఇందులో నాయకత్వం, కులాలు పక్కన పెడితే మాది జాతీయ పార్టీ. కులాలు నాయకత్వం మార్పు ఉండదంటారా? అది మీరు నడ్డా గారిని అడగండి. ఓకే. లక్ష్మీనారాయణ గారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ బీజేపీ బలోపేతానికి తన చేతనైనంత వరకు తాను కష్టపడుతున్నారు కదా. అధ్యక్ష పదవి నుంచి ఒకవేళ తప్పిస్తే ఇదే కసితో పనిచేస్తారా బీజేపీ పార్టీ కోసం? ఖచ్చితంగా పనిచేస్తాం పార్టీ కోసం, దాంట్లో క్వశ్చనే లేదు. ఏ స్థాయి ఉన్నా ఉండకపోయినా నేను అధ్యక్షుడు అయిన దాకా కూడా పార్టీ నాకు అప్పచెప్పిన పని అంతా పనిచేశాం కదా. అధ్యక్షుడిగానే ఉన్నప్పుడు కూడా ఏం కాదు కదా. అంతకుముందు పార్టీ ఏ పదవి లేకపోయినా పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ డెవలప్మెంట్ కోసమే పనిచేశాం కదా. మరి టీడీపీ నుంచి వచ్చే వారిని బీజేపీలో చేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చేర్చుకుంటున్నాంగా. ఓకే. గుంటూరు జిల్లా అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది కన్నా లక్ష్మీనారాయణ వర్సెస్ రాయపాటి సాంబశివరావు గారు. వీరిద్దరు బద్ధ శత్రువులు అన్నట్టుగా అందరూ అంటుంటారు. మరి అదంతా శత్రుత్వమో ఎవరికి తెలియదు, మాకే తెలియదు, కానీ బద్ధ శత్రువులుగానే అంటుంటారు. అలాంటి రాయపాటి గారు ఖచ్చితంగా బీజేపీలో చేరబోతున్నారు. ఇక వైసీపీ నుంచి రఘురామకృష్ణరాజు గారు కూడా టచ్లో ఉన్నారంటున్నారు. మరి వీరి పరిస్థితి ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి పక్కన పెడితే రాయపాటి గారు బీజేపీ కండవ కప్పుకుంటే మీకు సమ్మతమేనా? నాకు నాలెడ్జ్ లేదండి, నాకు తెలియదు ఆ విషయం. ఓకే. మీకు దాని గురించి ఏం లేదు. సార్, 2024లో ఇవే మీరు చేయకుండా, డబ్బు ఇవ్వకుండా, మద్యం ఇవ్వకుండా ఏమి చెప్పి మీరు ప్రజల్లోకి వెళుతారు, అధికారంలోకి వస్తానని ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నారు? అవినీతి రహిత పరిపాలన, ప్రశాంత జీవనం, రాష్ట్ర అభివృద్ధి. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని గతంలో జయప్రకాష్ నారాయణ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ పార్టీ ఏమైంది అందరికీ తెలిసిందే. సరే, జయప్రకాష్ నారాయణ వేరు, ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వేరు. నరేంద్ర మోదీ గారు ఒక ప్రధానమంత్రిగా ఈ దేశంలో 5 సంవత్సరాలు పరిపాలన జరిగిన తర్వాత అవినీతి రహిత అభివృద్ధి ఈ దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక మగాడి దేశానికి ప్రధానమంత్రి అయినాడు అనేటువంటి ఒక భావన ఉంది. ఇవాళ ప్రపంచం మొత్తం మీద కూడా ఇంతకుముందు పరిపాలించిన వాడు ఎవడైనా పాకిస్తాన్ దాడి జరిగితే చర్చల ద్వారా చర్చించుకుందామని అన్నారు. ఎంతమంది భారత సైనికులు జరిగినా, ఎంతమంది ఉగ్రవాదులు దాడులు జరిగినా తిరిగి వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా దాడి చేసిన వాళ్ళందరినీ కూడా చంపి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? లేరు కదా. అందుకే మగాడన్న పరిస్థితి, అందుకే మగాడన్న పరిస్థితి అదే. అందుకని ఇప్పుడు మాకు ఒక సింహం నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ అండి మాది. మాకేం నువ్వేదో జయప్రకాష్ నారాయణని పెద్ద చూపిస్తే జయప్రకాష్ నారాయణకిను నరేంద్ర మోదీ గారికి మీరు నక్కకి నాగలోకానికి కట్టబాకండి పరిస్థితికి వచ్చేటప్పటికి. అందుకని మా నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఇవాళ 8 మాసాల్లోనే ప్రజలు మా వైపు చూస్తున్నారు. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే, లేకపోతే 2 ప్రాంతీయ పార్టీలు చూశారు. కులము, కుటుంబము, అవినీతి ఇవన్నీ ప్రధానమైనటువంటి పాత్రలు పోషిస్తున్నాయి ఈ ప్రాంతీయ పార్టీల పట్ల. సరే, జనసేన బీజేపీ పొత్తు కుదిరిన తరువాత
ఫిబ్రవరి 2న విజయవాడలో ఒక లాంగ్ మార్చ్ చేయాలని నిర్వహించున్నారు కదా, మరి ఎందుకు వాయిదా పడింది అంటారు? ఈలోపు మాకు ఈ ఢిల్లీ ఎన్నికల వల్ల మా పార్టీ నుంచి అందరిని కూడా లీడర్స్ని అందరిని కూడా మనం ఢిల్లీ ఎన్నికలకు పంపించాల్సి వచ్చింది. సీనియర్ లీడర్స్ని అందరిని కూడా అక్కడ పంపించాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి తెలుగు ప్రాంతాల్లో ఉన్న కాన్వాస్ చేయడానికి అందరినీ రమ్మని చెప్పేసి పెట్టారు. మెయిన్ కన్వీనర్ మా పార్టీ తరపున కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ పురంధరేశ్వర్ గారు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఢిల్లీ ఎన్నికల దృష్ట్యా అది పోస్ట్ పోన్ అయింది. అది పోస్ట్ పోన్ అయినా 2వ తారీఖు మేము 2 పార్టీల నాయకులు కలిసి రాజధాని ప్రాంతం పర్యటించారుగా మా వాళ్ళు. మరి మీ దృష్టికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ జనసేన బీజేపీ 2 పార్టీ నాయకులు కలిసి 2వ తారీఖున, అదే ఫిబ్రవరి 2వ తారీఖున రాజధాని ప్రాంతం పర్యటించారు. మళ్ళీ రేపు ఆయన ఈ లాఠీ చార్జ్లో దెబ్బతిన్నటువంటి వాళ్ళని కూడా ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించి వస్తారు. దాని తర్వాత మళ్ళీ నేను కూడా ఆ ప్రాంతానికి. ఈ 2 పార్టీల పొత్తు అనంతరం తొలిసారిగా వచ్చేది ఎన్నికలు, అంటే ఈ నేపథ్యంలో తొలిగా ఎదుర్కొంటున్న ఈ ఎన్నికలను 2 పార్టీల పొత్తు నేపథ్యంలో తొలిసారిగా ఎదుర్కొన్న ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అంచనాలు ఎలా ఉన్నాయి? పోటీ చేస్తామండి, అన్ని సీట్లకు పోటీ చేస్తాం, చూస్తాం. అన్ని పార్టీలు పోటీ చేస్తాం. ఖచ్చితంగా మాకు కన్సిడరబుల్గానే మేము లోకల్ బాడీస్లో గెలుస్తామనే నమ్మకం మాకైతే. లోకల్ బాడీస్ నుంచి 2024 వరకు, అంటే అప్పుడు జరిగే సర్వత్ర ఎన్నికల వరకు కూడా ఈ 2 పార్టీలు కూడా ఒకే తాటిపై నడిచి ఖచ్చితంగా 2020లో అధికార పగ్గాలు చేపడతామని గట్టిగా చెప్పగలుగుతారా? 100%. ఓకే, 100%. ఈ రాష్ట్ర ప్రజలకు ఒక రాష్ట్ర అధ్యక్షునిగా, అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, ఒక కమలదళ నాయకుడిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? 2014 తర్వాత అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పేసి ఒక నాయకుడికి అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడికి తన అనుభవం మొత్తాన్ని కూడా ఈ రాష్ట్రాన్ని దోపిడీకి ఉపయోగించుకున్నాడు. ఒక అవకాశం ఇచ్చి చూడమని 2వ ప్రాంతీయ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీ ఒక అవకాశం ఇచ్చి చూడమంటే అతను అరాచకాలు చేశాడు కదా అని చెప్పేసి ఇతనికి అవకాశం ఇచ్చి చూసినారు ప్రజలు. ఎందుకంటే 2 ప్రాంతీయ పార్టీలను కూడా ప్రజలు మీరు చూశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ కులం, కుటుంబం, అవినీతి తప్ప ఇంకొక ఎజెండా వీళ్ళకేం లేదు. ఖచ్చితంగా జాతీయ పార్టీ అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కూడా ఒక అవకాశం ఇవ్వండి. మీకు అవినీతి రహిత అభివృద్ధి, ప్రశాంత జీవనాన్ని ఇస్తామనేది ఒకటి చెప్తాను. 2 సిఏఏ ఎన్ఆర్సీ గురించి ఒక్క నిమిషం. సిఏఏ అంటే ఏంటండి? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. ఎవరికి నష్టం చెప్పండి, మీరు చెప్పండి. ఓకే, లేదు నేను ఒక్కటి అడుగుతున్నా. ఒకటి ప్రతి ఒక్కరికి నష్టమని భావిస్తాను. ఎందుకంటే యాక్ట్ ఉద్దేశం మంచిదైనా దాని అమలు తీరు సరిగా లేదు. మీ తండ్రి గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకురామని చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఎవడి పౌరసత్వం గురించో క్వశ్చన్ చేసేటువంటి చట్టం అసలు కాదు. ఓకే, ఎవరైతే శరణార్థులు ఉన్నారో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 3 దేశాల నుంచి 2014 నాటికి వాళ్ళు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉంటే వారికి పౌరసత్వం కల్పించేటువంటి చట్టం తప్ప ఏ భారతదేశ పౌరుణ్ణి పౌరసత్వం నిరూపించుకోమని చెప్పేసి అడిగేటువంటి చట్టం కాదు. ఏ భారతీయుడికి సంబంధించినటువంటి చట్టం కాదు. ఎవడి పౌరసత్వాన్ని తీసేసేటువంటి చట్టం కాదు. ఎవరి పౌరసత్వాన్ని క్వశ్చన్ చేసేటువంటి చట్టం కూడా కాదు. అది ఆ శరణార్థులకి అవకాశం, పౌరసత్వం కల్పించేటువంటి చట్టం మాత్రమే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది. మీరు చెప్పేటువంటి ఎన్ఆర్సీ అనేటువంటిది భారతదేశంలో లేదు. లేని దాన్ని గురించి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయ వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి రాజకీయ పార్టీని ఒక మీడియాగా మీకున్నటువంటి సోషల్ బాధ్యత కింద తీసుకొని వాళ్ళు అబద్ధం చెప్తున్నారని ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి మీడియా కూడా తన బాధ్యతను విస్మరించి వాళ్ళేదో మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మాట్లాడటం అనేటువంటిది బేసికల్గా దురదృష్టకరం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎందుకు వీళ్ళు చేస్తున్నారు అని అంటే, నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో మూలన పడినటువంటి అన్నీ కూడా బూజు దులిపి ఈ భారతదేశంలో
ఇప్పటిదాకా ఎన్నో అపోహలు ఉన్నటువంటి విషయాలను కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం. మనం ఎవడైనా ధైర్యం చేశాడంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ ప్రధానైన ఆలోచన చేశాడా? నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. త్రిపుల్ తలాక్ బిల్లు నరేంద్ర మోడీ గారు చేశారు. ఆర్టికల్ 370(35)(a) ఏ ఒక్క రక్త చొక్క కూడా నేల మీద పడకుండా చేసినాడు. రామ మందిరం ముట్టుకుంటే మసైపోతుంది, భారతదేశం తగలపడిపోద్ది అని చెప్పారు ఈ నాయకులంతా కూడా. కానీ ఎమికబుల్గా సెటిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఆయన ఎదురు లేకుండా ముందుకెళ్తున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో తప్పుడు భాష్యం చెప్పి, మీకు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా 2012లో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మీటింగ్లో రిజల్యూషన్ చేసింది సిఏఏ చట్టం తీసుకురావాలని. ఇదే మమతా బెనర్జీ పార్లమెంట్లో గందరగోళాలు చేసి కాగితాలు చింపేసింది. ఇదే చిదంబరం పార్లమెంట్లో సిఏ వాళ్ళకి చట్టం కావాలి భారతదేశానికి. అప్పుడు మనం అన్నాం, మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు వచ్చిన శరణార్థులకి మనం పౌరసత్వం కల్పించాలని చెప్పేసి అన్న. వీళ్ళందరూ పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయినటువంటి చట్టాన్ని ఇవాళ నరేంద్ర మోదీ గారు తీసుకొస్తే దానికి తప్పుడు భాష్యం చెప్పి తప్పుడు పత్రాలు సృష్టించి లేని ఎన్ఆర్సీని పిక్చర్లోకి తీసుకొని వచ్చి ఒక భయం ఉన్నటువంటి వాతావరణాన్ని తయారు చేసి వాళ్ళని రెచ్చగొడుతున్నటువంటి సందర్భంలో ప్రధాన పాత్ర వహించాల్సినటువంటి మీడియా కూడా మౌనం వహించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సిఏఏ మీద ఏ భారతీయుడు కూడా ఏ రకమైనటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి చట్టం కాదు అది. ఏ కొద్ది మందికి వచ్చిన శరణార్థులకి ఎప్పటి నుంచో ఇక్కడ ఇచ్చిన చట్టం తప్ప కాదు. ఎన్ఆర్సీ అనేటువంటిది భారతదేశంలో లేదు. లేని ఎన్ఆర్సీని భూతంలాగా చూపించి ఎంత దురదృష్టకరం అంటే అండి, అస్సాంలో ఎన్ఆర్సీ జరిగింది. ఎందుకు జరిగింది? అస్సాంలో అనేక ఉద్యమాలు చేసిన తర్వాత ఎన్ఆర్సీ కావాలని వాళ్ళు కోరుకొని సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు రాజీవ్ గాంధీ ఒక అగ్రిమెంట్ చేసినాడు, అస్సాం అకార్డ్ అనేటువంటిది అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్కి అనుగుణంగా ఎన్ఆర్సీ అస్సాంలో జరిగింది. అది నోటిఫికేషన్ కూడా అయిపోయింది. అక్కడ ప్రింట్ చేసినటువంటి పత్రాలని దాన్ని నోటిఫికేషన్ కూడా అయిపోయింది, అది తేల్చేశారు, గజిట్ కూడా అయిపోయింది. అక్కడ ప్రింట్ చేసినటువంటి పత్రాలని తీసుకొచ్చి వాళ్ళ మసీదుల్లో పంచుతూ, మీరు 1950కి ముందు మీ తాతలు ఇక్కడ పుట్టినట్టు నిరూపించుకోకపోతే పాకిస్తాన్ పంపించేసారట నరేంద్ర మోడీ గారు అని ఒక దుష్ప్రచారం జరుగుతుంటే, ఈజ్ ఇట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీడియాకి లేదండి, అది తప్పు, అవాస్తవం. భారతదేశంలో ఎన్ఆర్సీ లేదు, ఏ భారతీయుడిని వాళ్ళు వెనక్కి పంపుతుంది. అక్కడ ఎన్ఆర్సీ అమలు జరిగినప్పుడు కూడా ఎవరి దగ్గర ఏ పత్రం లేనటువంటి వాళ్ళని కూడా మీలాంటి పెద్ద మనిషి అని నాకు తెలుసు అంటే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చారండి. అంత లిబరల్గా నరేంద్ర మోదీ గారు అక్కడ ఎన్ఆర్సీని అమలు చేస్తే అక్కడేం ఇష్యూ రాలే. అస్సాంలో ఎక్కడ అది జరిగినంతకాలం ఇష్యూ రాలే. ఏ భారతీయుడు పాకిస్తాన్ పంపించిన సందర్భమే లేదు. వచ్చిందండి. లేని దాన్ని అనవసరమైనటువంటి అసత్య ప్రచారాలతో ప్రజల్ని భయభ్రాంతులను చేసి రోడ్లెక్కించి తిప్పటం అనేటువంటిది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజలు మెల్లమెల్లగా లేని దాన్ని సృష్టిస్తే ఎన్నాళ్ళు నమ్మించగలవు? ఒక అబద్ధాన్ని ఒక రోజు నమ్మించగలవు, 2 రోజులు నమ్మించగలవు. అది అవాస్తవం అని తేలిన రోజున మీరు ప్రజలకి మొహాలు చూపించుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఉందా అంటున్నా. మొన్న అదే నారాయణ చెబుతున్నారు TV9లో ఇంటర్వ్యూ జరిగినప్పుడు, అసలు సిఏ అంటే ఏంటో చెప్పమని యాంకర్ అడుగుతుంటే ఏం చెప్పలేని పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఒక అవాస్తవాల్ని నమ్మించడానికి ఎంతకాలం నమ్మించగలరు? అవాస్తవాన్ని మీరు ఎంత దురదృష్టం అంటే చిన్న డౌట్ సార్, మీరు కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు పెట్టారు? 2004గా ఏంటది? శరణార్థులు ఎప్పుడైతే 2014 డిసెంబర్ 31కి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి. 14 దాకా ఏ ప్రభుత్వం ఉందండి? కాంగ్రెస్గా అధికారంలో ఉంది. 14 తర్వాత వచ్చిన శరణార్థులకు కదా ఇస్తుంది.
14 తర్వాత వచ్చిన శరణార్థులకు కాదు కదా ఇస్తుంది. 14 డిసెంబర్ 31 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పౌరసత్వం కల్పించేటువంటి చట్టం అది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, కమ్యూనిస్టులు డిమాండ్ చేసినాయి, మమతా బెనర్జీ డిమాండ్ చేసింది, అందరూ కావాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి విషయాన్ని ఇవాళ వీళ్ళే దానికి తప్పుడు భాషని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటే ఎట్లా అని చెప్పండి. సార్ మీరు చాలా చక్కగా చెప్పారు సార్, సిఏఏ గురించి కావచ్చు, ఎన్ఆర్సీ గురించి అంతగా చక్కగా చెప్పినప్పటికీ కూడా ఏదైతే మీరు సిఏఏ చెప్పారో ఆ జాబితాలో ముస్లిమ్స్ ఒక చోటు కల్పించలేదు. ఒక భారతదేశం అంటే హిందుత్వ దేశంగా మార్పు చేయడానికి ముస్లిమ్స్ని ఇక్కడ నుంచి తరిమి వేయడానికి ఒక చర్య తీసుకుంటున్నారనే విధంగా కూడా మొత్తం కూడా విమర్శలు వస్తున్నాయి, తెరపైకి అవే వస్తున్నాయి. అందుకే మొత్తం మైనార్టీలు అంతా కూడా ఈ ముస్లిమ్స్ వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు, గోల చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అసలు నేను అందుకే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది అన్నది. అసలు లియాఖత్ అగ్రిమెంట్ ప్రకారం నాటి లియాఖత్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ కానీ నెహ్రూ గారు కానీ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయినప్పుడు ఒక మతపరంగా విడిపోయింది. ఓకే, ఒక మతపరంగా విడిపోయినప్పుడు అది ముస్లిం కంట్రీగా డిక్లేర్ చేసుకుంది. తర్వాత వచ్చేటప్పటికి అది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం 3 దేశాలుగా విడిపోయినాయి. ఈ 3 దేశాలు కూడా ముస్లిం కంట్రీస్గా డిక్లేర్ చేసుకున్నారు. ఖచ్చితంగా ముస్లిం కంట్రీస్గా డిక్లేర్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే లియాఖత్ అగ్రిమెంట్ ప్రకారం కానీ మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు కానీ ఆ దేశంలో మతపరంగా వివక్షతకు గురై అరాచకాలకు గురి కాబడి అకృత్యాలకు గురి కాబడి అక్కడ ఎవరైనా ఉండలేక, నాన్ ముస్లిమ్స్ ఎవరైనా ఉండలేక భారతదేశంకి వచ్చినప్పుడు భారతదేశం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి రావచ్చు అనేటి కూడా మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అక్కడి నుంచి ఎక్కడైతే అక్కడ ఆ దేశాల్లో ముస్లిం దేశాల్లో వివక్షతకు గురి కాబడి శరణార్థులుగా భారతదేశానికి వచ్చినటువంటి 6 మతాల వారు ఎవరైతే ఉన్నారో వారికి పౌరసత్వం కల్పించాలి. ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్ ముస్లిమ్స్ని ఎందుకు పక్కన పెట్టారు అని. ముస్లిం దేశాలుగా డిక్లేర్ చేసిబడినటువంటి ఆ దేశాల్లో ముస్లిమ్స్ మత వివక్షతకు గురి కాబడేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి ఎందుకంటే అక్కడ ఈ ముస్లిం దేశాలుగా డిక్లేర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మత వివక్షతకు గురి కాబడి మత వివక్షత పేరు మీద వాళ్ళ హరాస్మెంట్కు గురి కాబడరు కాబట్టి ఆ అవకాశం ఉండదు. 2, భారతదేశ పౌరసత్వం కానీ ప్రపంచంలో ఏ దేశ పౌరునికి వెళ్ళినా ఆ దేశ పౌరసత్వం కావాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి చట్టాలు, ఏ దేశానికి సంబంధించిన చట్టాలు ఆ దేశానికి ఉన్నాయి. అందుట్లో మతాలు, కులాలు, వివక్షత అనేటువంటిది ఎవరికి ఉండదు. ఏ దేశంలో చట్ట ప్రకారం వాళ్ళ ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళకి ఆ పౌరసత్వం కనుక ఆ చట్ట ప్రకారం కనుక వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరికీ కూడా పౌరసత్వం రొటీన్గా అది ఇచ్చుకున్నట్టు అదే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి ఎంబసీలో అప్లికేషన్స్ పెట్టుకోవటం, అవి స్క్రూటినీ జరగడం, ఆ చట్ట ప్రకారం ఉంటే ఇప్పుడు మనం అమెరికాలో గ్రీన్ కార్డ్ అంటున్నామండి, వాళ్ళ రూల్స్ ప్రకారం ఫుల్ఫిల్ అయితే గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు కదా. అట్లానే భారతదేశంకి వచ్చినటువంటి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి వాడు ఎవడైనా సరే భారతదేశ పౌరసత్వం కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగపరంగా చట్ట ప్రకారం అతను ఎలిజిబిలిటీ అంటే పౌరసత్వం ఇస్తే అది రొటీన్గా జరిగేటువంటి. ఇక్కడికి వచ్చేటప్పటికి వన్ టైమ్గా ఇవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ మత వివక్షతకు 3 కూడా మన భారతదేశంలోంచి విడిపోయినటువంటి ప్రాంతాలే. అవి ముస్లిం దేశాలుగా డిక్లేర్ చేసుకోబడినాయి. నాన్ ముస్లిమ్సే వివక్షతకు గురవుతారు తప్ప, మతపరంగా వివక్షతకు గురవుతారు తప్ప ముస్లిం దేశాల్లో ముస్లిమ్స్ మత వివక్షతకు గురై శరణార్థులుగా వచ్చేటువంటి అవకాశం ఉండదు. అందుకని చేసినారు. దాన్ని తెలుసు, వాళ్ళకి చెప్పే పెద్దలందరికీ కూడా తెలుసు. వీళ్ళే కావాలని డిమాండ్ చేసినారు. కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారిని ఏదో ఒక రకంగా ఆయనకు బురద రాయాలనేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇవన్నీ మాట్లాడే పెద్దలకు తెలుసు. ఈ పెద్దలే కావాలని డిమాండ్ చేసినటువంటి చట్టం ఇది. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ముస్లిం కూడా వీళ్ళు చెప్పేటువంటి అబద్ధాలని నమ్మి భయపడొద్దని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సీఏ మీద కూడా చాలా మందికి ఉన్న అపోహలు కూడా మీరు ఇంటర్వ్యూలో రీతి చేశారు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పింది. అంటే ఇప్పటి వరకు కూడా 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఆ 2 పార్టీలు రాష్ట్రాన్ని ఒక పార్టీ ఏ గతి పట్టించింది, మరో పార్టీ ఏ విధంగా పరిపాలిస్తుంది చూశారు. భవిష్యత్తులో అంతే 2024లో కూడా బీజేపీకి ఒక్క అవకాశం, అంటే బీజేపీ జనసేన పొత్తుతో వస్తున్న పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్ర భవిష్యత్తు మార్చి చూపిస్తామని కన్నా లక్ష్మీనారాయణ చెప్తున్నారు. మరి ఆయన సూచిస్తున్నట్లుగా 2024 ఎన్నికల నాటికి అప్పటి ప్రజలలో మార్పు వచ్చి ఖచ్చితంగా బీజేపీ జనసేన పొత్తుతో వస్తున్న వారికి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారా లేదా అన్నది కూడా మనం వేచి చూడాల్సింది. నా పేరు స్వాతి లక్రా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Do subscribe iDream Media. నేను మీ జయప్రకాష్ నారాయణని. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe to iDream. For more videos, subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.